ఈ సమస్యను ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో ఎదుర్కొనే ఉంటారు. నిద్రలో ఒక్కోసారి మనకు భయంకరమైన కలలు వస్తుంటాయి. అప్పుడు అకస్మాత్తుగా మీకు తెలివి వచ్చినా ఎటూ కదలలేరు. ఏం చేయలేని పరిస్థితిలో కూరుకుపోతాం. చాలా మందికి ఇలాంటి అనుభూతి కలుగుతుంది. ఆ సమయంలో మీరు తలను కూడా పైకి కదిలించలేరు. ఆ సమయంలో గట్టిగా అరవాలని అనుకుంటారు, కానీ మాట పడిపోతుంది. శబ్దం బయటకు రాదు. ఛాతిపై బరువైనది ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు దెయ్యం పీడిస్తుందని, గాలి సోకిందని పెద్దలు భావిస్తుంటారు. నిజానికి సైన్స్ ప్రకారం దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. కొన్నిసార్లు ఈ పరిస్థితిలో మీ ఛాతిపై ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తుంది. మీరు శ్వాస కూడా తీసుకోలేరు. కాబట్టి ఇది భయానక కల కాదు, దయ్యాల వలయం కూడా కాదు. అయితే వైద్య పరిశోధనలో దీన్ని స్లీప్ పక్షవాతం అంటారు. అలా జరిగినప్పుడు కొన్ని నిమిషాల వరకు కదలలేరు. నోటి నుంచి మాటలు కూడా బయటికి రావు. నిజానికి నార్కోలెప్సీ అనే నిద్ర రుగ్మతకు సంబంధించింది. నిద్రలేమి